ఒక అభిమానికి తన అభిమాన హీరో సరసన నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. అలాంటి అదృష్టాన్ని జయప్రద పొందారు. తన చిన్ననాటి సంగతుల్ని గుర్తు చేసుకుంటూ జయప్రద ఓ సందర్భంలో చెప్పిన ఆసక్తికర విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. హీరోయిన్ కాకముందే ఆమె ఎన్టీఆర్ని కలిశారట. అంతవరకు తెర మీద చూసిన ఎన్టీఆర్ ఎదురుగా కనిపించేసరికి ఆనందంతో ఆమెకు నోట మాట రాలేదని జయప్రద తెలిపారు. జయప్రద ఎన్టీఆర్ సరసన సాంఘిక చిత్రాలతో పాటు జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో నటించే అవకాశం పొందిన ఏకైక నటి. ఆయన సరసన 11 చిత్రాల్లో నటించారామె. సిరిసిరి మువ్వ చిత్రం విడుదలైన కొన్ని రోజులకు ఎన్టీఆర్ కబురు చేసి తన సొంత చిత్రము చాణక్య చంద్రగుప్తలో విషకన్య పాత్ర ఇచ్చారు ఎన్టీఆర్. కానీ ఆ సినిమా కంటే ముందు విడుదలైన అడవిరాముడు చిత్రం ఘన విజయం సాధించడంతో ఎన్టీఆర్ జయప్రద జంటకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ వెంటనే వచ్చిన యమగోళ ఈ జంటకు డిమాండ్ పెంచింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, సినిమాల్లోకి రాకముందు నుంచి జయప్రద ఎన్టీఆర్ అభిమాని. ఒక అభిమానికి తన అభిమాన హీరో సరసన నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. తన చిన్ననాటి సంగతుల్ని గుర్తు చేసుకుంటూ జయప్రద ఓ సందర్భంలో ఇలా చెప్పారు. నా అసలు పేరు లలితారాణి. చిన్నప్పటి నుంచి రామారావు గారి వీర అభిమానిని. మా తమ్ముడు రాజాబాబుతో కలిసి ఎన్టీఆర్ కృష్ణావతారం చిత్రాన్ని 18 సార్లు చూశాను. నీ చరణ కమలాల నీడనే చాలు పాట తెగ నచ్చేసింది. ఇంటికి వచ్చాక పదే పదే ఆ పాట పాడుతూ డాన్స్ చేసేదాన్ని. రామారావు గారిని కళ్ళారా చూడాలనే కోరిక రోజు రోజుకి పెరిగిపోయింది. ఆయన్ని చూపిస్తే తప్ప అన్నం తినని ఒకరోజు మొండికేశాను. మా నాన్నగారికి సినిమా వాళ్లతో పరిచయాలు ఉండేవి. అందుకే నన్ను మద్రాస్ తీసుకెళ్లారు. సినిమా పేరు గుర్తుకు లేదు, కానీ రామారావు గారు షూటింగ్లో ఉంటే నన్ను తీసుకెళ్లేవారు. అంతవరకు తెర మీద చూసిన ఎన్టీఆర్ ఎదురుగా కనిపించేసరికి ఆనందంతో నాకు నోట మాట రాలేదు. రాజమండ్రి నుంచి తీసుకెళ్లిన పులస చేపలు, మామిడి పళ్ళు నా చేతుల మీదుగా ఎన్టీఆర్కి ఇప్పించాను. ఆయన నన్ను పక్కనే కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్పారు. తన కోసం సిద్ధం చేసిన యాపిల్ జ్యూస్ని ఒక గ్లాస్లో పోసి ఇచ్చి తాగమన్నారు. ఇదంతా చూసి నేను ఎంత సంబరపడిపోయానో. ఆ తర్వాత చాలాసార్లు రామారావు గారిని కలిశాను, కానీ ఆయన్ని మొదటిసారి కలిసిన రోజు మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది. షూటింగ్ మధుమలైలో జరుగుతున్నప్పుడు ఒక రోజు ఈ సంఘటనని ఆయనకు చెప్పాను. ఓసి, ఆ పిల్లవి నువ్వేనన్నమాట అని భుజం తట్టి పెద్దగా నవ్వేశారు ఎన్టీఆర్.